మార్పు అవసరం పేరుతో ఆగస్టు 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం పాదయాత్రలో సమీకరించిన సమస్యలతో కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. అనంతరం సెప్టెంబర్ 1వ తేదీ ఢిల్లీ మహానగరంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, దామాంకయ్య, సిరాజ్, మున్నా తదితరులు ఉన్నారు. దేశంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరల్ని తగ్గించాలని, దేశంలో చదువుకున్నటువంటి యువకులకి ఉద్యోగాలు కల్పించాలని, అలాగే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, అందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే ఓటర్ల జాబితాని సక్రమైనటువంటి పద్ధతుల్లో ఉంచాలని, సర్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో మార్పు అవసరం అనే పేరుతోటి ఇవాళ దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని, సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. పేపర్ లీకేజీలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 88 సార్లు ఇప్పటికి పేపర్ లీకేజీలు జరిగినాయి. దానికి పరాకాష్టే ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్. 15 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జరిగినటువంటి ఉద్యమంలో మరికొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇలా పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం జరిగింది. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఇప్పటికీ ఎన్నిసార్లు పెంచారని లెక్కేస్తే మనకు కూడా లెక్క కందనన్ని సార్లు పెంచిన నరేంద్ర మోడీకి లెక్కలేదు, అనుభవిస్తున్న మనకు కూడా లెక్కలేనన్ని సార్లు పెంచడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకి వరాలు, పేద ప్రజల పాలిట భారాలు అనే చందంగా మారిపోయినటువంటి ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం పెట్రోల్ ధరలు వాళ్ళు పెంచితే ఈయన మళ్ళీ అదనంగా పెంచుతూ ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఎన్డీఏ కూటమి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతూ ఉంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీస్ అమలు జరపడంలో ఘోర వైఫల్యం అనేది కూడా జరుగుతూ ఉంది. అందుకని ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం కోసం ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి ఆ ప్రజల్ని సమీకరించి 1వ తేదీ సెప్టెంబర్న జంతర్ మంతర్ దగ్గర వేలాది మందితోటి ర్యాలీని కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రజలందరికీ విజ్ఞప్తి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్.
279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.